In this video we are going to see the PPS of the 1-2 semester, which is also called as a program for problem solving and which is also known as a C programming language. And these are the important questions in the first unit and second unit. So first స్టార్ మార్క్ పెట్టిన 10 క్వశ్చన్ చదవండి. సో అప్పుడు మీకు పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జేఎన్టీ చాలా పెట్టింది కాబట్టి నార్మల్ బేసిక్ కాన్సెప్ట్ చదువుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ సార్ ఇంట్రడక్షన్ టు ద ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అండ్ లోపల డేటా టైప్స్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ద కంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. సో వాట్ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటిది, హార్డ్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్స్. దెన్ నెక్స్ట్ లైక్ ప్రాసెసర్స్ అవన్నీ. సో నార్మల్గా కంప్యూటర్ డయాగ్రామ్ వేసేసి ఆర్కిటెక్చర్ చేసినామని అంటే మార్క్స్ పడిపోతాయి. దెన్ నెక్స్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్, కంపైలర్స్, క్రియేటింగ్, కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్ ఎట్సెట్రా, నెంబర్ సిస్టమ్స్ అండ్ ఇంట్రడక్షన్ టు ద ఆల్గరిథమ్స్. సో కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి మీకు వేరే యూనిట్లో, లైక్ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అని ఉంటాయి. అండ్ స్టెప్స్ టు సాల్వ్ లాజికల్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్, స్టూడియో కోడ్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ టాపిక్స్ మీకు అవసరం లేదు. నార్మల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ బేసిక్ కాంపోనెంట్స్ తెలుసుకుంటే అండ్ స్ట్రక్చర్ నేర్చుకోండి. కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, లైక్ సిపియు, జీపీయూ అండ్ హార్డ్వేర్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్, లైక్ కంపోనెంట్స్ ఉంటాయి కదా, యూనిట్స్ ఉంటాయి దాని లోపల. ఆ డయాగ్రామ్ నేర్చుకోండి. ఆ డయాగ్రామ్ నుంచి మీరు ఎలాబరేట్ చేయండి టాపిక్స్ని. లైక్ సిపియూ అంటే ఏంటిది, జీపీయూ అంటే ఏంటిది, మౌజ్ ఈ మానిటర్ ఎలా కనెక్ట్ చేసుకుంటాము, ఎలా యూజ్ అవుతుంది అనేది. ఓకే, ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హియర్ ద మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్స్. ఎలా అంటే మనకు పీపీఎస్ అని అంటే మొత్తం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది. లైక్ డేటా టైప్స్ ఏంటిది, ఆపరేటర్స్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటివి, ఓకే, కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్స్ అంటే ఇఫ్ లూప్, ఫర్ లూప్, డూ లూప్, వైల్ లూప్, ఇవన్నీ. సో ప్రతి ఒక్కటి నార్మల్గా మనము ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాయాలంటే ఫస్ట్ మనకు వర్డ్స్ తెలవాలి, రైట్. ఆల్ఫాబెట్స్ తెలిసాక నెక్స్ట్ వర్డ్స్ ఫామ్ చేశాక వర్డ్స్ నుంచి సెంటెన్స్ ఫామ్ చేస్తాం కదా. సో ఇలానే ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ మనకు బేసిక్స్ తెలవాలి. లైక్ ఆపరేటర్స్ అంటే ఒక అడిషన్ పర్ఫామ్ చేయాలి మనము, అంటే ఏ ప్లస్ బి కదా. సో ప్లస్ అనేది ఒక ఆపరేటర్, సమ్ ఆపరేటర్, అడిషన్ ఆపరేటర్ అనమాట. సో అలా. సో నార్మల్ కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే. ఎక్స్ప్రెషన్, ఎవాల్యుయేషన్, స్టోరేజ్, ఇది కూడా ఇంపార్టెంట్. స్టోరేజ్ క్లాసెస్లో కొన్ని టైప్స్ ఉంటాయి, ఆటో, ఎక్స్టర్నల్, స్టాటిక్ అండ్ చేస్తారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టలేదు, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టే ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకే, నేను చదివినప్పుడు కూడా ఇవే నేర్చుకున్నా అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినా. ఓకే, అండ్ సమ్ అదర్ టాపిక్స్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆర్ కండిషనల్ బ్రాంచింగ్ అండ్ లూప్స్ అండ్ సమ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. సో కంట్రోల్ స్ట్రక్చర్స్లో మీకు కొన్ని ఉంటాయి. కండిషనల్ బ్రాంచింగ్ అండ్ లూప్స్ అన్న సేమ్ టాపిక్స్. లైక్ జంప్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ లూప్స్ ఉంటాయి. ఓకే, జంప్లో మీకు బ్రేక్, కంటిన్యూ అవి ఉంటాయి. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అవి ఉంటాయి. ఓకే, సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విత్ స్కాన్ ఎఫ్ అండ్ ప్రింట్ ఎఫ్. సో ఇక్కడ నార్మల్గా స్కాన్ ఎఫ్ అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రింట్ ఎఫ్ అంటే అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇంట్రొడక్షన్ టు ద ఎస్టీడీ, నథింగ్ బట్ స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్. నార్మల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి ఉంటాయి అండ్ డేటా టైప్స్ లైక్ కంప్యూటర్ లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎన్నో ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వి సీ ద సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్లో కంప్లీట్గా అరేస్ ఏంటి, స్ట్రింగ్స్ ఏంటి, స్ట్రక్చర్స్ ఏంటి, పాయింటర్స్ ఏంటి. ఓకే, అరేస్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటాను మాత్రమే స్టోర్ చేస్తాయి. ఓకే, సో హియర్ అరేస్లో టైప్స్ లైక్ 1 and 2 dimensional అరేస్, క్రియేటింగ్, యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ అరే. ద నెక్స్ట్ స్ట్రింగ్స్ అంటే అరే ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓన్లీ క్యారెక్టర్స్ స్టోర్ అయితే. క్యారెక్టర్స్ అంటే లైక్ ఇప్పుడు సందీప్ ఉంది కదా, సో ఓన్లీ క్యారెక్టర్స్ అనమాట. నెంబర్స్ ఏమి యాడ్ కావు అందులో, లైక్ 1 2 3 ఇంటీజర్స్ నెంబర్స్ అనేవి యాడ్ కావు. ఓన్లీ క్యారెక్టర్స్ అనేవి మాత్రమే స్టోర్ అవుతాయి ఒక వేరియబుల్లో. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఈజ్ బేసిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్. సో బేసిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్లో మనకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ కాపీ అంటే ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్ కాపీ చేయడము. స్ట్రింగ్ లెంత్ అంటే ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ని ఐడెంటిఫై చేయడము. ఓకే, సో దెన్ నెక్స్ట్ అరేస్ ఆఫ్ స్ట్రింగ్స్ అండ్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్లో మనకు లీనియర్ ఉంటాయి, నాన్ లీనియర్ ఉంటాయి అండ్ టైప్స్ ఉంటాయి. సో స్ట్రక్చర్స్ని ఎలా డిఫైన్ చేయాలి, ఇనిషియలైజింగ్ స్ట్రక్చర్స్, యూనియన్స్, అరేస్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. నార్మల్ కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే. అండ్ నెక్స్ట్ పాయింటర్స్లో ఐడియాస్ ఆఫ్ పాయింటర్స్ అండ్ డిఫైనింగ్ ద పాయింటర్స్ ఆఫ్ అరేస్ అండ్ స్ట్రక్చర్స్. ఓకే, సో సమ్ అదర్ టాపిక్స్. సో ఫస్ట్ మీరు ఇవి ఫోకస్ చేయండి. నార్మల్గా ఏ టాపిక్ లీవ్ చేయకుండా నార్మల్ లేఅవుట్, లైక్ నార్మల్ డెఫినేషన్ నేర్చుకోండి అండ్ మీకు దాన్ని కొంచెం అప్డేట్ చేయండి. మీ ఓన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, నార్మల్గా ఇప్పుడు మీ పీపీఎస్ అనేది కొంచెం హార్డ్ అనుకుంటారు, బట్ ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ప్రోగ్రామ్ రాయాలనుకుంటారు, బట్ అంత విషయం ఏం లేదు. 2 ప్రోగ్రామ్స్ వస్తాయి. మేబీ ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి ప్రైమ్ నెంబర్ కనుక్కోనికి ఫైండ్ చేయడానికి ప్రోగ్రామ్ రాయమనడము, లేదు అని అంటే ఫైబొనాచి నెంబర్ కనుక్కోవడము, ఫ్యాక్టోరియల్ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవడము. సో అలానే జస్ట్ నార్మల్. ఓకే,
use of pointers in self-referential structures, usage of self-referential structures in linked list, enumeration, data types. This is about the second unit. నార్మల్గా అరేస్ గురించి, స్ట్రింగ్స్ గురించి, స్ట్రక్చర్స్ గురించి, పాయింటర్స్ గురించి నార్మల్గా నేర్చుకోండి. మళ్ళీ అరేస్లో కొన్ని టైప్స్ ఉంటాయి, 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అని. 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ టైప్ ఉంటుంది. ఓకే, అరేస్ ఇలా క్రియేట్ చేయాలి అండ్ మనం ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, దాని లోపల ఎలిమెంట్స్ని ఎలా. సో అరేస్ అనేవి ఇండెక్స్ అని ఉంటాయి అనమాట, అంటే 0 to అట్లా అప్ టు n ఉంటాయి అనమాట. ఓకే, మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లైక్ 30 minutesలో ఒక యూనిట్, 25 minutesలో ఒక యూనిట్ పెట్టేస్తా. ఆల్ 5 unitsని 20 minutes, 30 minutes, 20 minutes, 30 minutes వన్ షాట్లో చేసేస్తా. సో మీకు ఈజీగా అయిపోతుంది అండ్ అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి కాబట్టి సింపుల్గా పాస్ కానీ ఉంటుంది. ఓకే, ఇన్ ద మై ఫస్ట్ BTS I have scored 56 of marks in the PPS just by following all these rules. Okay, so unit 3 pre-processor and file handlings in C. సో ఫైల్ హ్యాండ్లింగ్స్ ఏంటంటే లైక్ మనం ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తాము అండ్ ఒక ఫైల్ లోపల ఎలా రాస్తాము, ఎలా డిలీట్ చేస్తాము, ఎలా క్లోజ్ చేస్తాము, అవే ఉంటాయి సింపుల్ ఫంక్షన్స్ అవి. ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్ కవర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రీ ప్రాసెసర్స్ అంటే మనము ఫస్ట్ కొన్ని ఇంక్లూడ్ చేస్తాం, లైక్ యాష్ ఇంక్లూడ్ అని, యాష్ డిఫైన్ అని, యాష్ అండ్ డిఫైన్ అని. సో అవి ప్రీ ప్రాసెస్ అనమాట. సో మనము ప్రీ నథింగ్ బట్ ముందు, సో వాటిని యూజ్ చేసేది ప్రీ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఫైల్స్లో 2 types ఉంటాయి, టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి, బైనరీ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్, లైక్ క్రియేటింగ్ ఎ ఫైల్, ఓపెనింగ్ ఎ ఫైల్, రీడింగ్ ఎ ఫైల్, రైటింగ్ ఎ ఫైల్, అవి. ఓకే, so here you can see that files, opening a file, creating a file, closing a file, reading a file, writing a file, deleting a file. Okay, these are the functions in the files and మీకు ఫైల్స్ గురించి ఇవి పక్కా రాయమంటాడు. ఓకే, అండ్ ర్యాండమ్ యాక్సెస్ యూజింగ్ ఆఫ్ సిక్. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద యూనిట్ 3, సింపుల్ యూనిట్ 3. స్కిప్ చేయగానే 4th యూనిట్లో కొంచెం మీకు ఆగమాగా ఉంటుంది, లైక్ ఫంక్షన్స్ గురించి ఉంటుంది. ఫంక్షన్స్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఫంక్షన్స్లో లైక్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాము. ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్. దానిలో రికర్సివ్ ఫంక్షన్ ఉంటుంది. రికర్సివ్ ఫంక్షన్ అంటే అదే ఫంక్షన్ని అదే కాల్ చేసుకుంటారు. సో మనము ఫంక్షన్స్ అనేది ఎలా వర్క్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేశాక వాటిని కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్నప్పుడు ఆ టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో హియర్ అప్పుడు రికర్సివ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. సో ఆ రికర్సివ్ ఫంక్షన్లో ఎలా అంటే మనం ఇక్కడ కాల్ చేయని అవసరం లేదు, మనం సపరేట్గా దాన్ని కాల్ చేయని అవసరం లేదు, దానంతట అది కాల్ చేసుకుంటుంది. బై ఇట్ సెల్ఫ్ కాల్స్ ద ఫంక్షన్. ఓకే, so here designing structure programs, declaring the function. So how to define a function, how to declare a function, signature of a function, so syntax anamata. So parameters and different type of a function, passing parameters to the function. So ikkada passing parameters anante like variables laane which stores the values or which accepts the input values anamata. So danlo ellante okati value toni okati address toti, difference nothing but address. Okay, passing arrays to functions, passing pointers to functions, idea of call by reference, some C standard functions and libraries. సో రికర్షన్లో ఫైండింగ్ ఫ్యాక్టరియల్, ఫైబొనాచి సిరీస్ ఇవి ఉంటాయి. ఓకే, మళ్ళీ లిమిటేషన్స్ అంటే లైక్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ద రికర్సివ్ ఫంక్షన్స్, డైనమిక్ మెమరీ అలొకేషన్. దిస్ ఈజ్ అబౌట్ ద 4th యూనిట్. ఇది కంప్లీట్గా నేర్చుకోండి. లైక్ నార్మల్గా ఎలా నేర్చుకున్నానంటే అసలు ఫంక్షన్ అంటే ఏంటిది, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా డిక్లేర్ చేస్తాము, ఫంక్షన్స్ని ఏ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ రికర్సివ్ ఫంక్షన్లో అవేంటి, ఓ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రికర్షన్లో ప్రోగ్రామ్స్ నథింగ్ బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది పక్కా ప్రోగ్రామ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మొత్తం మనకి ఈ సబ్జెక్ట్లోనే 5-6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఫైండింగ్ ఫ్యాక్టోరియల్, ఒకటి ఫైబొనాచి సిరీస్, ఒకటి ప్రైమ్ నెంబర్, ఒకటి. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద 5th యూనిట్ విచ్ ఇస్ వెరీ షార్ట్, లైక్ ఇంట్రొడక్షన్ టు దీనిలో ఆల్గరిథమ్స్ ఉంటాయి. నేర్చుకోండి పక్క. మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్ కాదు, నార్మల్గా 4th ఇయర్ కాకుండా మనకు జాబ్స్ వచ్చేదాకా కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. లీనియర్ సెర్చ్ అని, బైనరీ సెర్చ్ అని, లైక్ మీకు ఇంకా డిఎస్సి అని ఇంక్లూడ్ అవుతుంది, డాటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ అని. దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్, ప్రైమరీ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఫైండ్ ఇఫ్ ఏ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, ఇది ఇంపార్టెంట్, పక్కా వస్తుంది. అండ్ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ ఈ నెట్లోకి వచ్చేది ఇవి. ఓకే, ఇంకొకటి ఒక నెంబర్ యొక్క మినిమం, సపోజ్ ఒక ఏరియా ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాము, అంటే సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనుకున్నాము. ఆ సెట్ ఆఫ్ నెంబర్స్లో మినిమం నెంబర్ ఏంటిది, మ్యాక్సిమం నెంబర్ ఏంటిది. ఓకే, ఆ నెంబర్స్ని ఫైండ్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఒక ఆల్గరిథం ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఆల్గరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ స్టెప్లో లైక్ మనం ఫైండింగ్ ద ఫంక్షన్, తర్వాత డిక్లేరింగ్ ద ఫంక్షన్. సో అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఆల్గరిథమ్స్ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కూడా ఇందులో ఉన్న ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఇందులోకి వెళ్ళి ఏం వచ్చేది మనం చెప్పలేము, బట్ లీనియర్ బైనరీ సెర్చ్ మాత్రం పక్కా వస్తుంది. అండ్ మనకు ఒక యూనిట్లోకి వెళ్ళి 4 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఇందులో ఉన్నాయి 5 టాపిక్స్. 4 నేర్చుకున్నారంటే యూనిట్లోకి వెళ్ళి మీకు పక్క 10 మార్క్స్ అనేది మీకు పాకెట్లో ఉన్నట్టే. సో డోంట్ స్కిప్ all these topics and learn all as soon as possible and you will get pass for sure. And if you want any explanation, do comment in the comment section. Thanks for watching.